జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు ఏ పార్టీ గెలిస్తే వాళ్ళకి న్యాయం జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి, ఏ పార్టీ గెలిస్తే అభివృద్ధి జరిగేటువంటి అవకాశాలు ఉంటాయని మీ దృష్టికి తీసుకొస్తున్నారు? ఈ వాడవాడల్లో తిరుగుతుంటే గతంలో మా బతుకులు ఆగమైపోయినాయి. తెలంగాణ రాష్ట్రం రాకముందు, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోకముందు ఏ విధంగానైతే మా బతుకులకు ఒక అర్థం లేకుండా పోయిందో, మరి ఈరోజు కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత కూడా మాకు అన్ని రకాలు కూడా మరి వంచించి మోసం చేసి మా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను పక్కన పెట్టి కనీసం మా బాగోగులను కూడా పట్టించుకోకుండా ఈరోజు మమ్మల్ని చెట్టుకోగల్ని పుట్టకోగల్ని చేసే విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. తప్పకుండా మళ్ళీ సారే రావాలి, కారే కావాలి, మళ్ళీ సీఎంగా కేసీఆర్ రావాలి అనే నినాదం, ఒకటే నినాదం మారుమోగుతుంది. ఈరోజు ప్రతి ఒక్క పల్లెలో చూసుకున్నా, ప్రతి ఒక్క డివిజన్లో, ప్రతి ఒక్క ఈ హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ ఏరియాలలో ఎక్కడ చూసినా కానీ కేసీఆర్ మళ్ళీ రావాలన్నటువంటి గొప్ప నినాదాన్ని ముక్త కంఠంతో ప్రతి ఒక్క ప్రజానికం కూడా మా దృష్టికి తీసుకొస్తున్నారు. ఎందుకంటే మరి ఏదైతే అన్ని రంగాలలో ఆనాడు ఒకనాడు చూసుకున్నట్లయితే ఏ రంగంలో చూసినా కానీ ఆంధ్రలో వీరంగం ఉండే, కానీ అలాంటి కబంధ హస్తాల నుండి మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ యొక్క వలస పెత్తందారుల యొక్క కబంధ హస్తాల నుండి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి రాష్ట్రాన్ని అనతి కాలంలోనే 9 ఏళ్ల కాలంలోనే చాలా అభివృద్ధిగా, చాలా సంక్షేమంగా అన్ని రకాల్లో అన్ని వర్గాల ప్రజల్లో మరి వాళ్ళ యొక్క ముఖాల్లో సంతోషాన్ని నింపేందుకు తెలంగాణ రాష్ట్రాన్ని యావత్ దేశంలోనే నెంబర్ 1గా నిలిపేందుకు మరి కేసీఆర్ గారు చాలా అద్భుతమైనటువంటి ప్రణాళికతో, దూరదృష్టితో, విజనరీతో ఆనాడు 9 ఏళ్ల కాలంలో దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళి మరి ఈరోజు ఆ రాష్ట్రంలో రైతు బాగుంటే రాజ్యం బాగుంటుంది అనేటువంటి పెద్ద కాన్సెప్ట్తో మరి ఆనాడు ఏదైతే చెప్పిండో రైతులకు ఆ గొప్ప వెన్నుముకగా నిలిచేటువంటి, రైతుకు ధీమాగా నిలిచేటువంటి ఒక గొప్పనైనటువంటి ప్రపంచంలో కని విని ఎరగని రీతిలో ఎక్కడా లేని విధంగా రైతులకు వెన్నుదన్నుగా ఉండేటువంటి ఒక రైతు బంధు పథకం కావచ్చు, ఒక రైతుకు ధీమాగా ఉండేందుకు రైతు బీమా పథకం కావచ్చు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మరి రాసుకుంటే రామాయణం అంతా, ఇంటే భారతం అంతా ఆనాడు కేసీఆర్ గారు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో లేని హామీలను కూడా ఈరోజు పేద బడుగు బలైన వర్గాల యొక్క మరి అభ్యున్నతి కొరకు మరి కళ్యాణ లక్ష్యం కావచ్చు, ఇంకా